ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రజలకు పులి వణికిస్తుంది. ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో పులులు తిరుగుతున్నాయని నేరుగా ఆదివాసీ ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వేమనపల్లి అదేవిధంగా దాహేగాం అటు బెజ్జూరు ప్రాంతాల్లో అటు వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నదని ఎక్కడో జాగల హంటింగ్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు పులికి సంబంధించిన పూర్తిగా జాగ్రత్తలు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారా లేదా, పులికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కల్పిస్తున్నారా లేదా, ఎందుకు పులి అంటే ఆదివాసీ ప్రజలు హడలెత్తిపోతున్నారు, ఆదివాసీ ప్రజలకు అడవికి మమేకమైపోయే ప్రజలు ఎందుకు పులి బాబోయ్ అని కన్నీళ్లు పెడుతున్నారు, దీనికి సంబంధించి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. పెద్ద పులి వణికిస్తుంది. దాహేగాం, వేమనపల్లి అదేవిధంగా బెజ్జూరు ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నదని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇదివరకే గత 2 సంవత్సరాల క్రితం హంటింగ్ చేసిన పులిని ఎక్కడుందో కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో K8 పులి తిరుగుతుందని, K8 పులికి ఇప్పటికే 4 పిల్లలు కూడా గతంలో పుట్టాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులుల సంఖ్య అధికంగా అయిపోయిందని చెబుతున్నారు. పులుల బారి నుండి మమ్ముల కాపాడాలి మహాప్రభు అని అటు ఏజెన్సీ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. పూర్తిగా గతంలో పులి దాడికి ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు, నామమాత్రాన కొంత చేసి అలాగే ఆగిపోయారని చెబుతున్నారు. ఫారెస్ట్ మినిస్టర్ జిల్లా అయినప్పటికీ పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరగలేదు, ఫారెస్ట్ అధికారులు ఇచ్చే 5 లక్షలే వచ్చింది, ఒక డబుల్ బెడ్రూమ్ నామమాత్రమే జరిగింది తప్ప పూర్తి స్థాయిలో మాకు ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదని చెబుతున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలను పులి వణికిస్తుంది, మాకు ఆ పులి సంచారం సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. మాకు పులి బారి నుండి కాపాడాలి మహాప్రభు అని ఆదివాసీ ప్రజలు అటు దేవుణ్ణి ఇటు అధికారులను వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ఈ ప్రాంతాల పులులకు సంబంధించి వాస్తవాలని ఉన్నది ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు తెలపాలని ఆర్టీవీ కోరుతుంది. ఇది ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి పులికి సంబంధించిన ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న విషయంపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. పశువుల కాపరి నిన్న గొడ్లు కాస్తున్న సమయంలో, ఆవులు కాస్తున్న సమయంలో ఆ పులి తనపై దాడి చేసిందని చెబుతున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమయంలో మాట్లాడించద్దు కానీ మాట్లాడించక తప్పదు, ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేయాలి, ప్రజాహితం చేయాలి కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా దాదా కషాల జందర్ జమతారులో మొత్తం ఫిరోలు అండ్లు జై మొత్తం పుదర్లే జమ తర అయితే మంగ మా పంజా ఇట్లా పులేనా, అది పెద్ద పులేనా? పుల్లే. ఆ సమయంలో ఆవు మీద ఏమన్నా దాడి చేసిందా? ధరల అదే జాయి ధరలు మొత్తం అయితే చూడ మంగాల చూడ ఇట్లా. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తిగా ఆవులు మేపుతున్న తరుణంలోనే ఈ దాడి జరిగింది. అదే తరుణంలో నేరుగా నేను కొంతమేరకు అలజడి చేసే ప్రయత్నం చేశానని చెబుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ, ఏం చెప్పాను మీకు, ఏం జరిగింది అసలు అక్కడ? గొడ్లు కాస్తుండే సార్, కాసినప్పుడు ఇక ఆ గొడ్డును కూడా పట్టిండట పులి. పడితే ఈయనకు తెలియకనే ఇక అన్నీ కలిసిగా ఇంటికాడ తెద్దా అన్న ఉంటుండే. ఉన్నప్పుడు ఇక అది నన్నే కావచ్చు అని అది వచ్చి ఈయన మీద కూడా పడ్డాడు. పడి మళ్ళీ అటే ఉరికిపోయిండట. ఇక ఈయన లేచి ఉరికి రోడ్డు దగ్గర వచ్చి పడ్డాడు. పడ్డం వల్ల ఇక ఫారెస్ట్ వాళ్ళు తెచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిండు సార్. అంటే ఆవులు కాస్తున్న అప్పుడే ఇది జరిగింది? ఆవులు కాసినప్పుడే రెండింటికే జరిగింది ఈ కథ. రెండింటికే జరిగింది. ఇక మాకు 4 వరకు తెలిసింది. ఏమన్నా ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ డబ్బులు కానీ ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా చేసినారమ్మా? ఏమి సార్, ఇక వాళ్ళు మా పెద్దోళ్ళు ఉండే వాళ్ళు మాట్లాడిండ్రు. నేను ఇక వెళ్ళిపోయినా. ఇక వాళ్ళు మా వాళ్ళు మాట్లాడతారు, ఇక వాళ్ళకి తెలుసు ఈ డబ్బులు కూరకు.
ఏందమ్మా ఆ ప్రాంతంలో పులి ముందు నుంచే తిరుగుతుందా? మీకు ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా? ముందు నుంచే తిరుగుతుందే అన్నాం సార్, అన్నారు. అన్నం వల్ల కూడా నేను అద్దన్నా కూడా ఇక ఈయన వినకుండా ఇక ఇట్లా బతుకుదాం, నువ్వు అట్లా నేను ఇట్లా ఇంటికాడ ఉంటే ఎట్లా బతుకుదామని ఇక ఆయన కాద్దామని వెళ్ళిండు. కడుపు కోసం వెళ్తే ఇక ఇట్లా జరిగింది సార్. మీరేమన్నా అడిగినరా? అంటే ఫారెస్ట్ వాళ్ళకి కలిసి అధికారులకు కలిసి ఏమన్నా సాయం చేయాలి, మేము ఇద్దరం కూడా, నేను దివ్యాంగురాలని, అటు అతనిపై ఆయన పని చేసుకుంటేనే బతుకుతామని ఏమన్నా చెప్పిండ్రా? చెప్పిండు సార్, రాత్రి చెప్పిన. అయితే ఇక మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నారు అంతే. ఎక్కడ జరిగిందమ్మా ఈ పులి దాడి? ఏడ జరిగింది అసలు? ఇక్కడ అంగసపూర్ పోయే తవల జంగల్ ఉంటుంది సార్, అక్కడ జంగల్ ఉన్నది, అక్కడనే జరిగింది. రైట్ అమ్మా. ఇది పరిస్థితి. అంగసపూర్ వెళ్ళే దారిలో ఆడ దట్టమైన ఫారెస్ట్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ముందు నుండే పులి తిరుగుతుందని చెబుతున్న పరిస్థితి, ఆ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు చెప్పిన పరిస్థితి కూడా చెప్పారని చెబుతున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అప్పటికే పులి నేరుగా ఆవుల మందపై దాడి చేసింది, ఒక ఎద్దును పట్టే ప్రయత్నం చేసింది. అనంతరం నేను రక్షించే ప్రయత్నం చేశాను, వారి అందరినీ తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఈ యథార్థం జరిగిందని చెబుతున్నారు. ప్రధానంగా మా ప్రాంతంలో పులి సంచరిస్తుంది, పూర్తి స్థాయిలో మాకు తగు న్యాయం కూడా చేయాలి, ఆర్థికంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పట్టింది, పడితే ఈడు గుడ్డానికి కొన్నాడు, చూసేవారు అన్నాడేమో, అచ్చి పులి ఈ మీద పడ్డది. ఏం పట్టింది? పులి కేకలు వేసిందా? ఎట్లా వేసింది, అవి 2 కాలు పట్టింది. ఎప్పుడైంది? ఇప్పుడే అరగంట అవుతుంది. అట్లా గుడ్లుండేనా అక్కడ? గుడ్లు కాస్తాను. ఇప్పుడు 20 గుడ్లు అని మా ఊరి, 20 గుడ్లు అని ఇప్పుడు మొన్న పోతే మొన్న పోయిన బిడ్డ గుడ్లు పడితే అది మామిదాల్చింది గుడి ఊరికి. ఏ ఊరు మీరు? నందిగూడెం. నందిగూడెం. ఇప్పటి వరకు ఎన్ని పట్టింది? 20 సన్నగా పట్టింది. మీరు అధికారులు చెప్పిర్రా? చెప్తున్నావు ఇట్లా రాసుకోపోతాను, ఏం ఇస్తాడు ఏం లేదు. గుడ్లు పోతే పోతే మనుషులు పోతే ఎట్లా ఇక చెప్పకంటాను పులి అని. కొమరంభీం జిల్లాలో పులి సంచారం తెలిసిన విషయమే. ప్రస్తుతం కొమరంభీం కాగజ్నగర్ డివిజన్లో పూర్తిగా పులి సంచారం సంచలనంగా మారింది. అందరూ భయాందోళనకు గురవుతున్నారని అయితే అటు ప్రజలు చెబుతున్న పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించి ఆ ఫారెస్ట్ అధికారులు కూడా పలు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. మనతో పాటు డివిజన్ ఆఫీసర్ ఉన్నాడు, ఫారెస్ట్ అధికారి, ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి? పులి నిన్న ఒకరిపై దాడి జరిగిందని చెబుతున్నారు. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కాగజ్నగర్. నిన్న అల్లూరి గులాబ్ దాస్ అనే వ్యక్తిని, అతను పశువులు మేపుతుండగా ఒక పులి దాడి చేసింది. అతనికి మేము ముందే ఆల్రెడీ హెచ్చరించాము, ఇక్కడ పులి తిరుగుతూ ఉన్నది, నువ్వు పశువులు మేయడానికి నువ్వు ఇక్కడికి ఫారెస్ట్ ప్రాంతంలోకి రాకూడదు, నువ్వు పొలాల గట్ల మీద మేపుకోవాలని. అయినా కానీ అతను మొండిగా అక్కడ ఉండడంతో అది మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన పులి ఆవును పడుతుండగా అతను మధ్యలో వెళ్ళినందున అతని మీద మోచేతి మీద అటాక్ చేసింది. అలాగే నడుము భాగంలో కూడా గాయపరిచింది. అతని పరిస్థితి మామూలుగానే ఉంది ప్రస్తుతానికి. చిన్న గాయాలు తగలడంతో అతను ఆసుపత్రికి మేము చేర్పించినాము, సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాము. ప్రస్తుతం అతని పరిస్థితి నార్మల్గానే ఉంది. ఒక 1-2 డేస్ కనుక ట్రీట్మెంట్ అయినట్లయితే అతను మామూలుగానే పని చేసుకుంటాడు. అతనికి ఒక మన దివ్యాంగురాలైన భార్య కూడా ఉన్నది. వాళ్ళు ఏదైనా కంపెన్సేషన్ గురించి కూడా అడుగుతున్నారు. కానీ ఏదైతే గవర్నమెంట్ యొక్క జీవో ప్రకారం ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారం మేము వెంటనే అతనికి అందజేస్తాము. తర్వాత మేము ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో పులి తిరుగు సంచరించే ప్రాంతాలు దరేగాం, చారుగాం, గోండి, అంక్షాపూర్, వంజరి ఇట్లాంటి ప్రాంతాల్లో ప్రజలను మేము గత 6 నెలలుగా అప్రమత్తం చేస్తున్నాము. దాదాపు సంవత్సరంన్నర నుంచి ఇదే పనిలో ఉన్నారు. 5 బృందాలుగా ఏర్పడి బేస్ క్యాంప్, తర్వాత ఎనిమల్ ట్రాకర్స్, తర్వాత ఫారెస్ట్ బీట్ అధికారి, సెక్షన్ అధికారి, రేంజ్ అధికారి, ఇంక్లూడింగ్ ఐఆర్ ఆఫీషియల్స్ కూడా సరి అయిన సలహాలు సూచనలు ఇస్తూ అనుక్షణము వాళ్లకు గ్రామ సభలు, విలేజ్ లెవెల్ మీటింగ్స్, ప్రజాప్రతినిధుల సమక్షంలో మేము మీటింగ్స్ పెడుతూ వాళ్లకు అప్రమత్తం చేస్తున్నాము. పులికి ఎలాంటి హాని కలిగించవద్దని, ఉచ్చులు కానీ ఏదన్నా అట్లాంటి ఏమో చేయకూడదని, వాళ్ళకు ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఎలాంటిది పెట్టకూడదు అని మేము హెచ్చరిస్తూ వాళ్ళని అప్రమత్తం చేశాము. ఇంతవరకు గ్రామాల యొక్క సహకారంతో మేము వాళ్ళకి ఏదైతే క్యాటిల్ కిల్
కంపెన్సేషన్ కూడా దాదాపు గత 2 నెలల నుండి 10 లక్షల వరకు ఇచ్చాము. వాళ్ళకి ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే గ్రామస్తులందరికీ వాళ్ళు పులికి ఎలాంటి హాని చేయకుండా ఏదైనా సమాచారం ఇచ్చినట్లయితే గ్రామ పంచాయతీ బోర్డులో కానీ మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ అధికారుల నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినట్లయితే 24/7 మన అటవీ అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు. పులిని రక్షించాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎవరైతే ఫారెస్ట్ పక్కన ఉన్నట్టు చేన్ల వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మనకు కాటన్ కలెక్షన్ చేస్తున్నారు. వాళ్ళను చాలా అప్రమత్తంగా ఉండాలని మాకు 5 బృందాలుగా చేసేసి వాళ్ళకు మార్నింగ్ 9 గంటలకు వెళ్ళి సాయంత్రం వరకు 3:30 వరకే రిటర్న్ రావాలని. ఎందుకంటే సాయంత్రం సమయంలో అది వేటాడడానికి సిద్ధంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో కంటే సాయంత్రం అనుకూల ప్రాంతము. దానికి ఏదైతే చిట్టడివి గల ప్రాంతము ఈ అంకుశాపూర్ ఏరియాలో కాగజ్నగర్ సమీప ప్రాంతంలో ఉండటంతో దానికి అనువైన ప్రదేశం. కాబట్టి అది ఆవులను ఈజీగా వేటాడుతుంది. ఎందుకంటే దానికి ఈజీ ప్రే కాబట్టి ఈజీగా దొరుకుతుంది కాబట్టి. అయితే గ్రామ ప్రజలను కూడా మేము అందరినీ అప్రమత్తం చేశాము. ఒంటరిగా ఎవరు వెళ్ళకూడదు. బృందాలుగా వెళ్ళి కాటన్ కలెక్షన్ కనుక చేసినట్లయితే సౌండ్స్ కానీ విజిల్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అది వాళ్ళ దరికి రాదు. కాబట్టి వాళ్ళకు అనుక్షణము మేము అప్రమత్తం చేస్తున్నాము. గ్రామాల వారీగా మీటింగ్ పెట్టేసి ఒంటరిగా అడవిలో ప్రయాణం చేయకుండా ఒక గుంపుగా వెళ్ళాలని మేము వాళ్ళకు నిత్యం సూచనలు చేస్తున్నాము. అలాగే కాగజ్నగర్ నుంచి వాంకిడి వెళ్ళే దారిలో ఈ అంకుశాపూర్ ప్రాంతం ఉంటుంది. అది ఎక్కువ రోడ్ క్రాస్ చేసే అవకాశం ఉన్నందున అక్కడ ఎవరైతే వాహనదారులకు నిత్యం వాళ్ళకు సూచనలు ఇస్తున్నాము. 6:30 తర్వాత వాళ్ళు ఆ దారి ద్వారా వెళ్లకుండా ఉండడానికి తగిన చర్యలు చేపడుతున్నాము. గతంలో కూడా దిమ్దా కానీ అదేవిధంగా దైగా మండల ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి పులి దాడి చేసిన పరిస్థితి, వారందరికీ కాంపెన్సేషన్ ఇచ్చారా లేదంటే ఏంటి పరిస్థితి? కంపెన్సేషన్ మాకు అందిన వెంటనే ఇస్తూ ఉన్నాము. మా స్టాఫ్ను కూడా అప్రమత్తం చేసి ఒకవేళ పులి దాడి జరిగిన వెంటనే 24 గంటల లోపు వాళ్ళ యొక్క సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో దాని విలువతో పాటు మా సమాచారం వచ్చినట్లయితే మేము వెంటనే దానికి సంబంధించిన డబ్బులు శాంక్షన్ చేసిన తర్వాత మేము వాళ్లకు అందరి సమక్షంలో ప్రజాప్రతినిధులు, మీడియా, తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో మేము ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరికీ అందజేస్తున్నాం. ఏంటి సార్ ప్రధానంగా ఈ ప్రాంతంలో అంటే మీ డివిజన్లో ఎక్కువగా మహారాష్ట్ర బార్డర్ ఆనుకొని ఉంటుంది. ఈ ప్రాంతంలో పులులు ఎన్ని వరకు తిరుగుతున్నాయి ఏంటి అసలు? దాదాపు మనకు పులులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. దాదాపు 2 నుంచి 3 మధ్య అని ప్రాథమిక అంచనా మాత్రమే. అవి మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి కాబట్టి వాటిని గుర్తుపట్టడం చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ మా తాత్కాలిక అంచనా వేశాము. అవి వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ ఇలా ఉండి అలా వెళ్ళిపోతాయి అది. కాబట్టి అక్కడ తాడోబా ప్రాంతంలో పులులు చాలా ఎక్కువైనందున వాటి సంబంధించిన అటవీ ప్రాంతం తక్కువైనందున మన బార్డర్ నుంచి మన కాగజ్నగర్ అటవీ ప్రాంతానికి సిర్పూరు, పెంచికల్పేట్ ఈ ప్రాంతాలకు కూడా అవి వస్తూ ఆ విధంగా అటు చెన్నూరు వరకు కూడా వెళ్తూ ఉంటాయి అవి. కాబట్టి ఈ ఏరియాను కారిడార్ ఏరియాగా అనడం జరిగింది. సార్ ఏంటి సార్ ఫైనల్గా ప్రజలకు డివిజన్ ఆఫీసర్గా మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు యాక్టివిటీ ద్వారా? ప్రజలకు నా యొక్క విన్నపము ఏమిటంటే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. పశువులను ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ పక్కనున్న విలేజెస్ బయట కట్టేయకూడదు, ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉంచాలి. వాళ్ళు మార్నింగ్ 9:30 తర్వాతనే వాళ్ళ ఫారెస్ట్ పక్కనున్న చేనులకు వెళ్ళేసి గుంపులుగా 15 నుంచి 20 మంది ఉండి 3:30-4 ప్రాంతంలోనే తిరిగి రావాలి. తర్వాత వాళ్ళ దగ్గర విజిల్స్ కానీ కొన్ని సౌండ్స్ వచ్చే అది పెట్టుకోవాలి. కొన్ని అవసరమైతే కొన్ని ఆయుధాలు ఏవైతే ఉన్నాయో మనకు బిల్ హుక్ కానీ, కత్తి కానీ, లేకుంటే ఏదైనా గొడ్డలి ప్రాంతం కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా పెట్టుకోవడం మంచిది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే పులికి ఎలాంటి హాని కలిగించవద్దు. ఉచ్చులు కానీ, పక్కనున్న ఎలాంటి వైర్లు కానీ, గేర్ వైర్లు కానీ, తర్వాత ఆహారం అట్లాంటిది ఏం తలపెట్టకూడదు. ఇంతవరకు అయితే ప్రజల యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ గత 3-4 సంవత్సరాల నుంచి పులికి ఎలాంటి హాని కలగకుండా ఈ కాగజ్నగర్ డివిజన్లో చాలా మంచిగా పనిచేస్తూ వచ్చారు.
ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు అందిన వెంటనే ఏదైనా ఆవు చంపిన వెంటనే మన అటవీ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీరు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేసి మనకు దాని యొక్క ఏదైతే ఆవును చంపిందో దానికి సంబంధించిన మార్కెట్ విలువ ప్రకారం దానికి యొక్క కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో దానికి మేము వెంటనే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇది పరిస్థితి. ప్రధానంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో 2 నుండి 3 పులులు సంచారం జరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పులి పూర్తిగా ఆ ప్రాంతంలో ఏదైనా అలజడి ఉంటే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలపాలని చెబుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా నిన్న జరిగిన దాడి ఏదైతుందో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో పులికి అనువైన ప్రాంతం కాబట్టి ఆవుపై దాడి జరుగుతున్న సమయంలోనే నేరుగా మధ్యలో ఉన్న కాపరి పోవడం వల్లనే ఈ విధంగా హంటింగ్ జరిగింది. పూర్తిగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ అందరూ జాగ్రత్త ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో పలు బృందాలుగా చేసి ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందరూ సహకరించాలి. పూర్తిగా పులికి కూడా రక్షణ ఉండే విధంగా చూడాలి. ఈ ప్రాంతంలో ఆ పక్కనే మహారాష్ట్ర ప్రాంతం ఉంటుంది కాబట్టి గోదావరి పరివాహిక ప్రాంతం కాబట్టి పులులు వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పులులు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి ఒక అంచనా వేయలేం. కానీ పులి సంచారం ఈ ప్రాంతంలో ఉన్నది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో పూర్తిగా అంటే పులి దాడిలో ఇదే డివిజన్లో 2 చనిపోయిన పరిస్థితి తెలిసిందే. అయితే దానికి అనుగుణంగా పూర్తిగా ప్రజలకు కూడా ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించే ప్రయత్నం అయితే 3 బృందాలుగా ఫారెస్ట్ అధికారులను ఏర్పాటు చేస్తున్నామని FDO చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పులి దాడిలో విఘ్నేష్ చనిపోయి దాదాపుగా 3 సంవత్సరాలు గడుస్తుంది. ప్రధానంగా 2020 11 నెలలో చనిపోవడం జరిగింది. మనం విఘ్నేష్ ఇంటి వద్ద ఉన్నాం. అసలు విఘ్నేష్ కుటుంబ ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు విఘ్నేష్ లేని లోటు ఎవరన్నా తీర్చిందా లేదా, విఘ్నేష్ చనిపోయిన అనంతరం ఆ డబ్బులు ఇచ్చారు తప్ప ఉద్యోగం ఇస్తానని ఆ రోజు ఒప్పుకున్న వారు ఏమంటున్నారు ఏందనే దానిపై మనతో పాటు విఘ్నేష్ తల్లిదండ్రులు, విఘ్నేష్ తండ్రి, అదేవిధంగా విఘ్నేష్ సోదరుడు కూడా ఉన్నాడు, ఒకసారి మామయ్య కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా పులి దాడి జరిగింది, అసలు ఈ ప్రాంతంలో పులి వల్ల భయం గుప్పెట్లో గిరిజన ఆదివాసీ ప్రజలు ఉన్నారు. అసలు ఒకసారి మాట్లాడిద్దాం. ప్రస్తుతం పులి పరిస్థితి ఏంటో కూడా తెలుసుకుందాం. బాపా ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏంటి 2022 11 నెల 11 తేదీలో ఎట్లా కనిపోయాడు సార్, అటు పెదవాక్ అయిపోయాడు. అటు పోయింది. మరి ఆ ఏడన్నాడు ఏం కాదు కానీ మనకు తెలియదు. అది మనం ఇంటికాడ ఉంటుంది అప్పుడు. మళ్ళీ 2 పిల్లగాళ్ళ ఊరికి తెచ్చి ఇట్లా పిల్లగాని మా అన్నని పట్టింది పేపులని చెప్పిండు. చెప్తే ఊళ్ళో అందరం కూడా పోయినాం. పోయితే అది పోలేదు, కొంత దూరం పోయి ఆడనే ఉండే. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డప్పులు పట్టుకొని మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయి డప్పులతో కొడితే కొంత దూరం పోయింది. అప్పటికి బాగా మంది జనం వచ్చింది. కమ్మరిగాంలో ఒక ఫంక్షన్ జరుగుతుండే, అలా తెలిసిన మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చింది అక్కడికి బాగా మంది. తర్వాత చప్పుడు చేసుకుంటూ అక్కడికి పోయేసి బాడీని తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది మీకు? సాయంత్రం 5 గంటలకు మొత్తం ఫారెస్టులు అందరూ వచ్చింది, పోలీసులు వచ్చింది. వాళ్ళంతా వచ్చినాక ఇదంతా ఒప్పందం అయినాక నేను తీసుకొచ్చింది. ఇట్లా నీకు పైసలు ఇప్పిస్తాం, నీకు జాబ్ ఇప్పిస్తాం అని అన్న వల్లనే అదన్నీ అక్కడ నుంచి ఊరోళ్ళు లేవనియలేదు అక్కడ శవాన్ని. అక్కడ నుంచి అని ఇప్పిస్తే మేము లేపుతాం లేదని జనం అంతా అంటే ఆందోళన చేసిన వల్లే సరే ఇప్పిస్తామమ్మా అని పెద్ద అనిపేరు అందుండే పెద్దోడు వచ్చింది కదా సిసిఎఫ్ అని అంటే లేపుకొని ఇక్కడ తెచ్చారు. సిసిఎఫ్ ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఏం చెప్పారు అసలు ఆ రోజు నీకు ఏం చెప్పారు? నాకేం చెప్పలే కానీ అందరితో అన్న జనంతో చెప్పింది అన్నట్టు. అలాగే ఇలా అక్కడ అటవీ శాఖ మంత్రి వచ్చినాక ఇప్పిస్తాను అక్కడ కొండపల్లికి వచ్చినాక బాబు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 5 లక్షల రూపాయలు ఇస్తానని అక్కడ చెప్పిండు గవర్నమెంట్ నుంచి. అంతే ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఇచ్చింది. డబ్బులు ఇచ్చిండ్రా? డబ్బులు ఇచ్చిండ్రు. ఎంత డబ్బులు ఇచ్చిండ్రు? 5 లక్షలు వీళ్ళు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండ్రా? ఏంటి మరి ఉద్యోగం రాలేదా ఇంకా? రాలేదు సార్. అది మరి మీరేమన్నా అడిగే ప్రయత్నం చేసి? అడిగినాం, కలెక్టర్ దగ్గర పోయినా, పిఓ దగ్గర పోయినా, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం సార్. ఏమన్నాడు సారు? పిఓ సార్ చూద్దాం బాబు అన్నాడు. అంటే ఆయన వాళ్ళ పిఓ దగ్గర వెనక ఉంటాడు, వాళ్ళ నెంబర్ ఇచ్చిండు. నేను ఫోన్ చేస్తా బాబు అంటే మాకు సిగ్నల్ ఉండదు సార్ అంటే
సరికి చూస్తా కానీ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వచ్చాడు అని అన్నాడు. కలెక్టర్ కూడా అంతే. కొడుకు పోయి 3 సంవత్సరాలు గడిచే దగ్గరికి వచ్చింది. ఏంటి మరి కొడుకు లేని లోటు ఏమన్నా తీరిందా, లేదంటే ఇబ్బంది అవుతుందా, కుటుంబ పోషణ కష్టం అవుతుందా, ఏంది అసలు? కుటుంబ పోషణ బాగా ఇబ్బంది ఉన్నది సార్. ఎంత కొడుకుంటే ఎంత ఆధారం ఉంటుంది, అది లేదు కాబట్టి బాగా ఇబ్బందిగా ఉన్నది సార్. ఏంటి మరి ఏం పిఓ ఐటీడీఏకి ఏం చెప్పదలుచుకుంటున్నారో, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? చెప్పినా సార్ పిఓకు ఇట్లా లెటర్ రాసి ఇచ్చిన సార్. అక్కడ ఇచ్చిన చూద్దాం బాబు ఎందుకు నేను పంపిస్తా కదా అన్నాడు. ఇంకేది వరకు కూడా పంపలేదు ఆయన. ఇది పరిస్థితి. చాలా దయనీయ పరిస్థితిలో కుటుంబం ఉంది. మాకు కాపాడాలి, మాకు కొంత డబ్బులు వచ్చినాయి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ హౌస్కు సంబంధించిన పని కూడా దగ్గర పడింది, కానీ మాకు పూర్తి స్థాయిలో ఒక ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అంటారు. వాస్తవంగా ఈ ప్రాంతంలో పులి వరుస దాడి చేసింది. అటు వరుస దాడిలో అటు కొండపల్లిలో కూడా ఒక అమ్మాయిని నేరుగా పులి ఈ దాడి జరిగిన 18 రోజుల గ్యాప్లోనే ఇంకో దాడి జరిగింది. అసలు అక్కడ కూడా ఓ అమ్మాయిని పట్టిన పరిస్థితి. నేరుగా ఆడికి ఫారెస్ట్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చారు. అక్కడ కూడా హామీ ఇచ్చాడు, పూర్తి స్థాయిలో అందరికీ ఎవరైతే పులి ద్వారా మృత్యువాత పడ వారి కుటుంబానికి సాయం చేస్తా అని చెప్పిన పరిస్థితి. ఒకసారి ఆ రోజు జరిగిన యథార్థం ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం వాళ్ళ మామయ్య. ఏం జరిగింది అసలు? ఆ రోజు మార్నింగే 6 o'clock అంటే 7 o'clock మధ్యలో ఎడ్లను పట్టుకొని 3 పిల్లలు పెద్దవాగుండా వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు ఇట్లా ఎడ్లను మేపుతూ వాళ్ళు ఏదో చిన్న ఇట్లా చేపల కోసం వేట చిన్న మామూలుగా ఎడ్లను చూసుకుంటూ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా ఇద్దరు వేసుకుంటుండే ఒక అబ్బాయి ఏం చేసిండంటే నేను పోయి కొన్ని ఆకులు తీసుకొస్తా అని విఘ్నేష్ అనే అబ్బాయి కొంచెం అడవి లోపలికి ఒడ్డు నుంచి అడవి లోపలికి వెళ్ళిన తర్వాత దగ్గరనే పొదలో ఉండేనట ఆ పులి దాడి చేసింది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఊర్లోకి వచ్చి కొందరు వ్యక్తుల్ని ఊరు ప్రజలను కొందరిని తీసుకెళ్ళి అక్కడికి పోయి చూసేసరికి ఒక 100 మీటర్లు లోపలికి అడవి లోపలికి తీసుకుపోవడం జరిగింది. అయితే అప్పటికే అటవీ అధికారులకు పోలీసులకు అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అక్కడ శవం కాడ అయితే కొందరు కొన్ని డిమాండ్ పెట్టిండ్రన్నమాట. ఇప్పుడు ఉన్నదే ఒక కొడుకు, అయితే ఒక బిడ్డ, అతనికి ఆధారం ఏంటి అని అడిగితే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తాం, అలాగే 5 లక్షల రూపాయలు ఇప్పిస్తామన్నారు. ఒక 2.5 లక్షలేమో అతని చేతికి ఇచ్చారు సార్. ఇంకా 2.5 లక్షలేమో సార్ పిక్చర్ చేసింది సార్ అతని పేరు మీద, డిపార్ట్మెంట్ పేరు మీదకి వెళ్ళి చేయడం జరిగింది సార్. అయితే ఇల్లు ఇచ్చారు సార్. ఆ ఇల్లు ఎప్పుడు మన అటవీ శాఖ మంత్రి కొండపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి గారు కొండపల్లికి వచ్చినప్పుడు ఇల్లు గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పడం జరిగింది సార్. ఇల్లు ఇచ్చారు సార్, బట్ అది 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు సార్. అతను కూడా విఘ్నేష్ వాళ్ళ తండ్రి కూడా సార్ పిఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు సార్. ఇస్తా అన్నారు కానీ ఉద్యోగం ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు సార్. ఆ రోజు సంఘటన జరిగిన రోజు సార్ TV9 వాళ్ళు కూడా వచ్చారు సార్. వాళ్ళు కూడా చాలా ఒక్కటే రోజులో ఈ రాష్ట్రం మొత్తం కాకుండా సార్ ఇతర రాష్ట్రాలు కూడా తెలిసేటట్టు కూడా చేశారు సార్. TV9 వాళ్ళు కూడా చాలా. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కూడా పులి ఉందని చెబుతున్నారు, నిజమా? అసలు ఈ ప్రాంతంలోనే పులి తిరుగుతుంది అని చెప్తున్నారు. ఎస్ సార్, ఉన్నది సార్, ఇక్కడ ఉంది. ఒక 2 days అవుతుంది సార్, ఇక్కడ లేదని చెప్తున్నారు సార్ అటవీ అధికారులు. పులి ఉన్నప్పుడు అటవీ అధికారులు వచ్చి ఈ గ్రామస్తులకు మాత్రం కంపల్సరీ టైగర్ ఉంది, లోపలికి వెళ్ళడానికి కొంచెం చూసుకుంటూ వెళ్ళండి, ఏమైనా పనులు ఉంటాయని అది కూడా చెప్పేవారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. దీని తర్వాత రొటీన్గా ఎప్పుడు ఈ ప్రాంతంలో టైగర్ మూమెంట్ ఉంటుంది, తిరుగుతుంటుంది. ఆదివాసీ ప్రజలు దీనివల్ల భయపడుతున్నారు అంటున్నారు, నిజమా? అసలు ఈ భయం స్టార్ట్ ఈ హంటింగ్ తర్వాతనే జరిగిందా ఏంటి అసలు? ఎస్ సార్, హంటింగ్ అయిన తర్వాతనే బాగా భయం సార్. ఇంతకుముందు అప్పుడు కూడా టైగర్ ఉండే సార్ అప్పట్లో, కాకపోతే మనుషులను చూసి దూరంగా వెళ్ళిపోయేది అన్నమాట సార్.
ఇక అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. మహారాష్ట్ర నుంచి వచ్చిందని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. అలా జరిగిపోయింది సార్. ఓకే బాబు, ఇప్పుడు కూడా పులి ఉందా ఈ ఏరియాలో? ఉంది సార్, ఉంది, పుల్లు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అందరికి హెచ్చరికలు జారీ చేసిపోతున్నారా? ఈ ప్రాంతంలో పులి ఉన్నారు, మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు, తిరగద్దు అని చెబుతున్నారా? చెప్తాను కానీ వచ్చి చెప్తారు, పోతారు సార్ వాళ్ళు. ఇంతకుముందు ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి మీరైతే దగ్గర 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి ఉండేనా ఈ ప్రాంతంలో, లేదంటే ఈ మధ్యలోనే స్టార్ట్ అయిందా? ఇంతకుముందు అంత లేకుండా సార్, అది ఈ మధ్యలో అంత ఉండే, అంతకుముందు ఉండే కానీ అది భయపడిపోయేది. ఇది భయపడలేదు అన్నట్టుగా, అది మనుషులు చూసి దగ్గరికి వచ్చేది, చూస్తే దగ్గరికి వచ్చేది. అంటే ఇది ఊళ్ళో పన్న తిరిగేది అన్నట్టు. అది అంతకుముందు అది అడవిలో ఉండేది, బాగా దూరంలో ఉండేది. ఇది ఊరు పక్క పన్న బయట పన్న తిరుగుతుంటూ ఉండేది ఇది. ఏంటి అసలు ఈ పులి అంటే నేరుగా ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిందని అంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు, నిజమా అది, లేదంటే ఏమన్నా జరిగి ఉంటుందా? ఇక్కడ కావచ్చు మనకు మాకు తెలియదు కానీ అంత రాకడైతే వచ్చేది అది. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ ప్రాంతంలో పులి గతంలో కూడా ఉండేది, గతంలో అడవిలో ఉండేది. ఇప్పుడున్నది నేరుగా ఊరు సరిహద్దు ప్రాంతంలోనే తిరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు కూడా పులి ఉంది అని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా అందరూ జాగ్రత్త ఉండాలి. పులి ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అటు ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి హెచ్చరించిపోతున్నారని చెబుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ 5 లక్షలు ఇచ్చి ఆదుకున్న కుటుంబానికి ఉద్యోగం ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు, అది వెంటనే నెరవేర్చాలని చెబుతున్న పరిస్థితి. ఎదిగిన కొడుకు పోవడం వల్ల బతుకు భారంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.